మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం వరకు మరియు 31వ వచనం. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం వరకు మరియు 31వ వచనం. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగించుము. మానవుడు మమ్మపోలి మా వలె ఉండదు. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమందరి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, రాత్రి జంతువులపై అధికారం కలిగి ఉంది అని అడిగింది. దేవుడు మానవ జాతిని సృష్టించాడు. తన పోలికలోనే మానవుని చేశాడు. స్త్రీ పురుషులుగాను మానవుని సృష్టించాడు. దేవుడు వారిని జీవించాడు. సంతానోత్పత్తి చేయుడు. భూమండలం అంతటా నివసించిన దానిని వసూలు చేసుకున్నాడు. నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. దేవుడు తాను చేసిన సృష్టిని అందరూ చూశాను. ఇది ప్రభుని వాక్కు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 2వ వచనము మరియు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు మనల్ని ప్రేమించినంత చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణలను, బలిలను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. క్రీస్తు నందు గల గౌరవించే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువును
సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన బాధ్యతను హత్తుకొని ముందును, వారిరువురు ఏక శరీరులై ముందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచరాదు అని యేసు వారితో పలుకును. దేవుని యొక్క నామంలో ఏకమౌనమైనటువంటి ఈ నూతన దంపతులను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనందరూ కూడా మనసారా ప్రార్థన చేద్దాం. చిన్న కథతో ప్రారంభిస్తాను. ఒక కుర్రవాడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్ళాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటికి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మంచి ఉద్యోగం దొరికింది, మంచి శాలరీ వస్తుంది, అంతా బాగానే ఉంది, కానీ కాస్త వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని ఉత్తరం రాశాడు. కొన్ని నెలలు గడిచాయి, తల్లిదండ్రుల నుంచి సమాధానం లేదు. మరలా రెండో ఉత్తరం, అన్నీ బాగానే ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నా, కానీ కాస్త బట్టలు శుభ్రం చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం లేదు. మరలా మూడో ఉత్తరం, అన్ని బాగానే ఉన్నాయి, కానీ రూమ్ శుభ్రం చేసుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని రాశాడు. ఇక తల్లిదండ్రులకు అర్థమైంది, ఏమనంటే వీడికి పెళ్లి చేస్తే కానీ ఈ ఉత్తరాలు కాస్త ఆగవు అని తెలిశారు. ప్రియ స్నేహితులారా, ఈ ఆధునిక యుగంలో, ఆధునికరమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం, మాకు అన్నీ తెలుసు, మేము చాలా మేధావులము, ప్రపంచం అంతా కూడా మా చేతిలో ఉంది, మా సెల్ ఫోన్లో ఉంది అని వెలవేగేటువంటి ఈ కాలంలో కూడా, నాటికి నేటికి కూడా అసలు వివాహం ఎందుకు, దేవుడి యొక్క ఉద్దేశం వివాహం విషయంలో ఏమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించడంలో నేటి యుగము కూడా వైఫల్యం చెందుతుంది. ప్రియ స్నేహితుల, వివాహం ఎందుకు అని పెళ్లి చేసుకునేటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ అడిగేవాళ్ళనుకోండి, రకరకాల సమాధానాలు చెప్తారు. ఇప్పుడు అదే అడిగి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంకా కొన్ని క్షణాలలో తాళి కట్టబోతున్నాడు. అలాగే రమ్యాన్ని కూడా అడిగి ఉపయోగం లేదు. అసలు వివాహం దేనికి అంటే రకరకాల సమాధానం చెప్తూ ఉంటారు. వయసు వచ్చింది కదా అని, అవసరాలు ఉంటాయి కదా అని, అసలు కొంతమంది అయితే ఇదే ప్రశ్న అని కాస్త కోపంగా మా యొక్క చూడటం కానీ, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. అయితే ప్రియ స్నేహితులారా, మానవులుగా మనం ఆలోచించేటువంటి ఆలోచన ధోరణి లేదు. దేవుడు ఉద్దేశించినటువంటి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని గ్రహించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. వివాహం దేనికి అంటే వంట చేసుకోవడం రాకపోతే భార్య అవసరం లేదు, మంచి కుక్కర్ కొనుక్కుంటే సరిపోతుంది. లేటెస్ట్ కుక్కర్స్ వచ్చాయి, అన్నీ రెడీగా వండి పెట్టి విసిల్ వేసి మరీ పిలుస్తాడు. అలాగే బట్టలు ఉతుక్కోవడం రాకపోతే వాషింగ్ మెషిన్స్ వచ్చాయి, అదే ఆరబెట్టేసుకుని కూడా. రూమ్ శుభ్రం చేసుకోవడం రాకపోతే మనకన్నా బాగా నీట్గా క్లీన్ చేసే వ్యాక్యూమ్ క్లీనర్స్ అని వచ్చాయి. అయితే అసలు ఈ వివాహ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? సృష్టి మూలాలకు వెళ్తే సృష్టి గ్రంథంలో శూన్యముగా ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు సృష్టిని ప్రారంభించాడు. కలుగులు కాకంటే వెలుగు కలిగింది, జలరాశులు ఏర్పడ్డాయి, నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆఖరిగా ఆదామును చేశాడు దేవుడు. ఆదామును చేసిన తర్వాత దేవుడు సృష్టి కార్యము పరిపూర్తి అయింది అనుకున్నాడు. అందుకే విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత దేవుడు తను చేసినటువంటి సృష్టిని
చూసి తానే మురిసిపోతూ ఉన్నాడు. ఆకాశాన్ని చూశాడు, శోభిల్లుతూ ఉన్నది. నక్షత్రాలను చూశాడు, జలరాశులను చూశాడు. అన్నిటిలో కూడా చూసిన దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను చేసినటువంటి సృష్టి చాలా బాగుంది, చాలా బాగుంది అన్నాడు. కానీ తన ప్రక్కన ఉన్నటువంటి ఆదాము ముఖం చూశాడు. ఆదాము ముఖములో ఆ వెలుతురు లేదు. ఆదాము ముఖములో వెలుతురుతో కూడినటువంటి ఆనందం అనేటువంటి వెలుగు నెరవటం లేదు. అప్పుడు దేవుడే ఆలోచించడం ప్రారంభించాడు. ఇంకా నేను ఈ సృష్టిలో చేయవలసినటువంటిది మిగిలి ఉన్నటువంటిది ఏమిటా అని ఆలోచన చేసి దేవుని యొక్క తలంపు ప్రకారము ఆయన తలంపులు, ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని తలంచి దేవుడు ఆయనకు తోడు నీడ యొక్క స్త్రీని ఆయనే కలెక్ట్ చేశాడు. ఆదాముని గాఢ నిద్రపోతున్నట్టు చేసి మత్తు ఇచ్చి చిన్న ఆపరేషన్ లాగా చేసి తన పక్క నుండి అవ్వమును సృజిస్తున్నాడు. ఏదైనా వనములో దేవుడే ఈ అవ్వమును ఆదాము కడకు తీసుకుని వెళుతున్నాడు. తీసుకుని వెళ్ళి అపవిత్రలు చేస్తూ ఉన్నాడు. వివాహ వ్యవస్థను ప్రారంభిస్తూ ఉన్నాడు. దాంపత్య జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ జీవితాన్ని ప్రారంభించాడు. గాఢ నిద్ర నుండి మేలుకున్నటువంటి ఆదాము అవ్వమును కూడా స్వీకరిస్తూ పలికినటువంటి మాటలు చాలా గొప్పదైనటువంటి మాటలు. ఆయన కూడా అవ్వమును స్వీకరిస్తూ అజయ్ రమ్యాన్ని స్వీకరించబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వీళ్ళందరూ పిల్లల్లాగా నా చుట్టూ తిరిగారు. కానీ వీళ్ళ మనసులో ఇలాంటి ప్రేమ బంధాలు ఉన్నాయన్నప్పుడు నేను గ్రహించలేకపోయాను. ప్రియ స్నేహితులారా, ఆదాము అవ్వమును స్వీకరిస్తూ ఏమంటున్నాడంటే, ఈమె నా దేహంలో దేహం, నా ఎముకలలో ఎముక, ఈమె నాలో సగభాగం, ఈమె నా వలే అయిపోతుంది, నేను ఆమె వలే అయిపోతున్నా అని ఎంతో ప్రేమతో కూడినటువంటి మాటలను ఆదాము పలుకుతూ అవ్వమును స్వీకరించాడు. నరుడు నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడదు. ఈమె నా దేహము అన్నాడు, నా సర్వము అన్నాడు. ప్రేమతో ఆదాము అవ్వమును స్వీకరించాడు. ప్రియ స్నేహితుల, ఈ విధముగా ప్రేమ బంధముతో ముడిపడినటువంటి వివాహ లేకపోతే దాంపత్య జీవితాన్ని దేవుడు ఉద్దేశించాడు, ప్రారంభించాడు. అజయ్, రమ్య, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం మాటకు వచ్చున్నారా? జీవితకాలం మరియు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకుంటూ భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా. దేవుడు ప్రసాదించే సంతానము ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమము తిరుసభ చట్టమును అనుసరించి తెలుసుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా. మీరు వివాహ సంస్థలో ప్రవేశింప అంగీకరించుతున్నారు. కావున దేవుని సముఖమున ఈ సంఘము ఎదుట చేతిలో చెయ్యి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయండి. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు అజయ్ రమేశ్వరి కొరకు నేను అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపు. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలము వర్ధిల్లినట్లు దేవుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. Oh
సర్వ పవిత్రతకు ఊటైనవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మానుకుంటున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా శరీర రక్తములు అందుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నాడు. అప్పను అందుకొని కృతజ్ఞతాపము చెప్పి స్తుతించి ధృంచి శిష్యులెక్కించుచూ ఇట్లనడు, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపము. ఎరగనా, ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్ర నందుకొని మరలా కృతజ్ఞతాపము చెప్పి స్తుతించి శిష్యులెక్కించుచూ ఇట్లనడు, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పాలన చేయండి. ఎరగనా, ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ సమకం నుంచి నీకు పరిచయ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీరములంత పానివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుపడుతున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజాబాబు అధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తరానికి చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యక మరియ మాతతోను, ఆమె భర్తయు నీతిమంతుడైన పునీత జోసెఫ్ గారితో, పునీత అపోస్తలులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలు భక్తితో విశ్వాసముతో చేతులు ప్రార్థించుకున్నాము. వివాహం జీవితం ప్రారంభిస్తూ వారికి సమీక్షించిన మీరు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమతో ఐక్యపడడంలో ప్రారంభించగలరు. కాబట్టి మానవుని మీ బోధనగా సూచించినవి భార్య భర్తలు ప్రేమికులు శరీరంలో ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చు
వారిని స్త్రీ పురుషులుగా తీసుకుని ఓ సర్వేశ్వర మీ ప్రేమ సంకల్పం వ్యక్తం చేయటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధముకు ఐక్యపరుస్తుంది. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో ఉద్దేశించిన గొడవలను సూచించారు. సకాలంలో మీరు విశ్వాసుల జ్ఞానస్థానములు ఐక్యపరుస్తుంది. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసభకు గల ఐక్యత పరమ రహస్యము గర్వించున్నది. ఓ సర్వేశ్వర ఈ నూతన వధువులపై మీ ఆశీర్వాదాలను ప్రబోధించండి. తెలియని ద్వారా ఈ దంపతులు వారి ముందు దివ్య సంస్కారములు తమ వధువులకు ప్రేమ కానుకగా సమర్పించుకుంటారుగాక. వీరి సమయంలో మీ ప్రేమ గుర్తించుకొనచ్చు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించరుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సుశేష నియమం ప్రకారం పెంచుతూ వారి మోక్షవాసంతో చేర్చుటకు తోడ్పడండి. ఈ మీద అవసరాలకి ఆశీర్వాదం నిర్వహణగా దయచేయండి. ఈమె మంచి ఇలాగా ఇంటిని చక్కబెట్టుకోవచ్చు, మన బాధ్యత నెరవేర్చుగా సభ్యులుగా వెలుగుతూ అందరికీ సంతృప్తికరంగా జీవించిన కాక. ఈ మీ దాసునికి కూడా మీ ఆశీర్వాదం దయచేయండి. ఇతర ప్రాణాలు భక్తిగా ఉండి బిడ్డలు శ్రద్ధతో పరామర్శించుతూ మన బాధ్యత నెరవేర్చిన కాక. మా పెద్ద మీ సమక్షంలో వివాహం వాడి దివ్యలకు వచ్చుటకు ఆశించిన మీరు జీవితాంతమున మోక్షవాస విధులు మాత్రం వాక్యం పొందుదురుగాక. క్రీస్తునాథుల ద్వారా మేము మనవి చేస్తున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గడపల ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు గడపల విధులకు పిలువబడిన వారు ధన్యులు. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర పని నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకొను. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే ప్రేమయందును ఏకం చేయమని నేను ప్రతిపాదించున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వధువులకు ప్రత్యేకమైన ఆశీస్సులు చేతులు జోడించి సరస్సు వచ్చి ప్రార్థన చేయండి. నిత్యమైన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయం చేసి క్రీస్తునాథుని సమాధానము మీలోను నీ గృహమునందును ఎల్లప్పుడూ ఉంటున్నట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరము స్నేహితుల ఆహారము సమస్యలతో సమాధానం మీకు లభించునుగాక. దేవుడి ప్రేమకు సాక్షులుగా జీవిస్తూ మీరు లోకంలో ఆదరించిన పేరు సాధనే మేము పరలోకరించే నివాసములకు ఆహ్వానించునుగాక. ప్రభు మీకుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Thank
Thank you.